కాంబినేషన్ చూసారా? ఏంటి కాంబినేషన్ అనుకుంటున్నారా? హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు కాంబినేషన్ అయితే పన్నీర్ అండ్ ఎగ్ అండి. పన్నీర్ ఎగ్ కర్రీ కాంబినేషన్ అయితే అదిరిందండి. చాలా చాలా బాగుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం చేశాను. నేను తిన్నాకనే మీకైతే చెప్తున్నాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. సో ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. తప్పకుండా మీకు నచ్చుతుంది. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. వీడియో చివరి వరకు చూడండి. నచ్చినట్లయితే మాత్రం ఒక లైక్ ఇచ్చి అయితే సపోర్ట్ చేయండి. సో కాంబినేషన్ మాత్రం అదిరింది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఇంకా దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ నేను 3 స్పూన్స్ వరకు ఆయిల్ అయితే యూజ్ చేశాను. ఆయిల్ వేడయ్యాక ఇందులో ఇప్పుడు కొద్దిగా జీలకర్ర, అలాగే ఆనియన్స్ కొద్దిగా ఎక్కువగానే వేసుకున్నాను. ఇక్కడ నేను చిన్న ఆనియన్స్ ఉంటాయి కదా, అవి అయితే యూజ్ చేశాను. నెక్స్ట్ అలాగే పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని మొత్తం మనకి ఇక్కడంతా ఆనియన్స్ అంతా బాగా ఫ్రై అయిపోవాలి. మనకు ఆనియన్స్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులో ఇప్పుడు టమాటాలను చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇక్కడ మనకు టమాటా కూడా బాగా ఫ్రై అయిపోయి ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. మనం లో ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే ఆయిల్ పైకి తేలుతుంది. సో టమాటా కూడా కుక్ అయిపోతుంది. ఇలా మొత్తం ఫ్రై చేసుకున్నాక నెక్స్ట్ ఇందులో 1/2 స్పూన్ వరకు మసాలా పౌడర్, నెక్స్ట్ అలాగే కొద్దిగా పసుపు, అలాగే మిర్చి పౌడర్ కూడా వేసుకోవాలి. మిర్చి పౌడర్ అనేది మనం ఆల్రెడీ పచ్చిమిర్చి యూజ్ చేసాం కాబట్టి టేస్ట్కి సరిపోయేంత మిర్చి పౌడర్ని అయితే యూజ్ చేయాలి. నెక్స్ట్ ఇందులో 1 కప్పు వరకు కొత్తిమీరని అయితే కట్ చేసి వేసుకున్నాను. నెక్స్ట్ అలాగే 1 కప్పు పన్నీర్ వేసుకుని మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. మనకు పన్నీర్ అనేది కొద్దిగా సాఫ్ట్నెస్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. అయితే ఇక్కడ సాల్ట్ సరిపోయింది లేని ఇప్పుడే చెక్ చేసుకొని వేసుకోవాలి. లేదు అంటే తర్వాత వేసుకోవడం ఇప్పుడైతే కుదరదు కనుక, సో ఇప్పుడే సాల్ట్ అనేది సరిపోయింది లేని చెక్ చేసుకొని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి పన్నీర్ కొద్దిగా సాఫ్ట్నెస్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా మొత్తం పన్నీర్ అంతా సాఫ్ట్నెస్ వచ్చాక ఇందులో ఇప్పుడు ఇక్కడ నేను 2 ఎగ్స్ అయితే బీట్ చేసి అయితే వేసుకుంటున్నాను. మీకు ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవచ్చు. నాకైతే 2 సరిపోతాయి అని చెప్పి నేను 2 ఎగ్స్ అయితే ఇక్కడ యూజ్ చేశాను. ఇలా మొత్తం బీట్ చేసి ఇందులో ఇప్పుడు వేసుకొని మొత్తం అంతా కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఎగ్ అనేది భుజియా టైప్లో అయితే రెడీ అవుతుంది. కాకపోతే లో ఫ్లేమ్లో మాత్రమే చేయాలి. హై ఫ్లేమ్లో పెట్టినామంటే మాడిపోతుంది. సో ఇలా మొత్తం బాగా కలుపుతూ కుక్ అయ్యేంతవరకు కూడా కలుపుతూ ఉండాలి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. చాలామందికి ఎగ్స్ అనేది బాయిల్ చేసి తినడం ఇష్టం ఉంటుంది కదా, సో అలాంటి వాళ్ళు ఇలా తయారు చేసుకొని తిన్నట్లయితే హెల్దీ ఉంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. ప్రోటీన్ అనేది బాగా అందుతుంది. సో ఇలా మొత్తం బాగా మనం గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకున్నట్లయితే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. అయితే ఇక్కడ మనం ఆనియన్స్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల ఏమైనా కొద్దిగా తడిగా ఉన్నట్లయితే 1/2 స్పూన్ వరకు శనగపిండి వేసుకొని ఇంకొకసారి బాగా గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకున్నట్లయితే అందులో ఉండే తడి కూడా లేకుండా ఆయిల్ అనేది పైకి తేలుతుంది. సో అలాంటప్పుడు మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇది రైస్తో బాగుంటుంది, రోటీతో కూడా చాలా చాలా బాగుంటుందండి. మనకి ఇక్కడ కర్రీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు ఒక బౌల్లో తీసుకుంటున్నాను. సో మీకు వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి. చూసారు కదా, కలర్ఫుల్గా ఉంది. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. మీకు తప్పకుండా అయితే నచ్చుతుంది.